అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తున్నాను. గురుగారు, విశేషంగా మరి ఉగాది నుంచి ప్రతి ఒక్కరం మనము వ్యక్తిగతంగా జాతకాలు చూసుకుంటాం కదా. మరి ద్వాదశ రాశులైన రెండో రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? రైట్, మీరు అడిగినటువంటి ఫస్ట్ పదంలో ఒక పదం అడిగారు, వ్యక్తిగత జాతకం అని అన్నారు. 100% ఇస్ వెరీ కంఫర్టబుల్ ప్రశ్న. అది ఆ ప్రశ్న చాలా మందికి అర్థం కాదు. వ్యక్తిగత జాతకం అనేది మనం చెప్తున్నటువంటి ఫలితాలకు ఆధారపడి ఉండదు. దట్స్ గుడ్. ఇది గోచార ఫలితాలు అంటే ట్రాన్సిట్ ప్లానెట్ సిచ్యువేషన్ సిగ్నిఫికెంట్, అంటే ఎలా మనకి సిగ్నిఫికెంట్ చేస్తున్నాయి అనే విషయం తెలుసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిట్ గోచార ఫలితాలు. వాటెవర్. ఇక్కడ మీరు వ్యక్తిగత జాతకం అనేది జన్మ జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా మీ లగ్నం ఏంటి, జన్మ లగ్నము, జన్మరాశి, భావచక్రం, షష్ఠ్యాంశ, ఖవేదాంశ, భావాంశ, అదే 60 రకాల డిగ్రీలను లెక్కెట్టాలి మనం కూడా. చాలా మంది అనుకుంటారు జ్యోతిషం అంటే 4 పంచాంగాలు తీసేసి 4 ముక్కలు నీకు బాగున్నావు, ఎర్రగున్నావు, తెల్లగున్నావు అని చెప్పేటువంటి విషయాలు జ్యోతిష్యమా అనేది కరెక్ట్ కాదు. 60 చక్రాలను చూసి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఒక పాయింట్, ఒక బాక్స్ వేరే ఉంటుంది. ఈ గ్రహము ఆ ఖవేదాంశంలో డిగ్రీలని తగ్గించుకుంటూ సూక్ష్మంగా వెళ్ళి పరిశీలించగలిగేది. ఇప్పుడు అన్నం అయిందా అంటే చేతి మొత్తం పెట్టి కలిపి తీయకల్లా ఒక మెతుకు తీసి దాన్ని నొక్కి ఆ అన్నం అయింది, బాగుంది, పలుకుంది, నీళ్ళు పోయి చెప్పవచ్చు. అలాగే ఆ భావచక్రమైనటువంటి ఒక మెతుకుని తీసి నొక్కేసి ఈ భావచక్రంలో ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి ఇతనికి కూడదు, ఇతనికి ఈమె కూడుతుంది, ఈ పని అవ్వదు, ఈ పని అవుతుంది అని చెప్పగలిగేటువంటిది. అది మేము ఫలిత శాస్త్రం చెప్తాం, దాన్ని ఫలిత జ్యోతిష్యం అంటారు. దీన్ని చాలా మంది వెక్కిరింపుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అలా వెక్కిరింపుగా చెప్పడానికి కుహానా పండితులు, కొంత దొంగ జ్యోతిష్కుల ప్రభావం కూడా ఉంటుందిగా. దానివల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చింది. మీరు ఇందాక అనుకున్న గ్రహగతులు అనేవి తప్పకుండా ప్రతి నెల మారుతూ ఉంటాయి. అంటే సంవత్సరంలో చూడాల్సింది ఓవరాల్గా 4 గ్రహాలే కాబట్టి వృషభ రాశి వారికి 5 ఆదాయంగా చెప్తూ 14 ఖర్చుగా చెప్పబడుతూ, అలాగే 5 రాజపూజ్యం, 4 అవమానం. ఇక్కడ అందరూ ఖర్చుగానే భయపడిపోకండి. ఖర్చుతో సంబంధం లేదు మీకు, ఆదాయంతో మీకు సంబంధం లేదు, గౌరవంతో సంబంధం. 5 గౌరవం ఉందిగా. మీ ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు గెలిచినట్టే, 100% గెలిచినట్టే. కొన్ని సందర్భాల్లో మరి నేను నెక్స్ట్ మన రాశులలో 7 అవమానం 1 గౌరవం ఉంటే అప్పుడు ఏంటో అప్పుడు చెప్తాం. మళ్ళీ నేను అక్కడ ఉంటాయి, కొన్ని ఉంటాయి, జిమ్మిక్కులు చాలా ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ రాశి వారికి అధికమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి ధనయోగం, విద్యాలాభం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్. ఆఫ్ కోర్స్ మద్యపానం అనేది 300 పువ్వులు 600 కాయలు. ఎప్పుడు అది మద్యపానం అనేది చిన్న వ్యాపారం కాదు. నువ్వు అమావాస్య రోజు రాహుకాలంలో ఓపెన్ చేసినా అది మంచిగా 300 పువ్వులు 600 కాయల పంట పండుతుంది. కాబట్టి మద్యపానానికి పెద్దగా చెప్పక్కర్లేదు మనం. అది మంచి జనాలని పీడించి లాగించి రక్తాన్ని తాగేటువంటి వ్యాపారం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే అది బాగా బలుస్తుంది. రోజుకి గవర్నమెంట్ కూడా దాన్ని బలిపిస్తుంది అనమాట. అంటే ఏం సార్ అలా చెప్తారు ఒకరోజు అంటే, మనిషి నాశనం కావడానికి అది ఒక కారణం అవుతుంది. దానికి ప్రభుత్వాన్ని నిందించక్కల్లా, నీ నియత్తు ఏమైంది, నీకంటూ నీతి ఉంటుందిగా అని. కాబట్టి మరి బయట చాలా ఉంటాయి, బయట అశుద్ధం కూడా ఉంది, తినో ఎందుకో. కాబట్టి సరే తింటున్నా అంటే నీ కర్మ, సరే వాటెవర్. మనం జాతకాలకు వద్దాం మనం. సో కాబట్టి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో తప్పకుండా వృషభ రాశి వారికి మంచి వ్యాపార లాభం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. వృషభ రాశి వారికి ప్రస్తుతం గురుడు ధనస్థానంలో ఉన్నాడు. ధనయోగం బాగా ఉంటుంది. జూన్ 2 వరకు వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వీరు ఆడింది ఆట, పాడింది పాట, మాట తీరు బాగా ఉంటుంది, కమాండింగ్ బాగా ఉంటుంది, ఏ పనైనా చెల్లుబాటు అవుతుంది వీరికి అనుకుంటుంది. 2వ తేదీ జూన్ నుంచి మాత్రం వీరికి అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళడం, చికాకు పడడం, హెల్త్ ప్రాబ్లం వచ్చేయడం, వ్యాపార పరంగా నష్టపోవడం. ఎందుకంటే తృతీయస్థ గురుడు కదా, అక్కడ గురుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి అక్కడికన్నా ఏకాదశంలో శని యోగకారకుడైన వీళ్ళకి. గురుడు ఇక్కడ మైనస్ అయినా శని అద్భుతమైనటువంటి రేజింగ్లో ఉన్నాడు. బండి అది 140 స్పీడ్లో మంచి బెంజ్ కార్లు వస్తున్నాడు ఆయన. అంటే హ్యాపీగా అతనికి వల్ల మనకి ధనయోగం ఉంటుంది. ఇక్కడ ఆయన రూపాయి నష్టం చేస్తే వెనక ఆయన 5 రూపాయలు ఇస్తాడు. కాబట్టి శని వల్ల వీళ్ళకి యోగమే ఉంది. అందుకే అంట నేను, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా సరే మీకు అద్భుతమైనటువంటి రాజపూజ హోమం వల్ల ఎక్కడికి వెళ్ళినా సొసైటీలో మీకు పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి బాగా ఉండడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా దాదాపుగా అన్ని నెలలు బాగానే ఉన్నాయి. జూన్ 2 to అక్టోబర్ 30 వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. తదుపరి 4వ స్థానంలో కూడా గురుడు కొంత నెగిటివ్ కాకపోయినా అంతగా పాజిటివ్ ఇచ్చేవాడేం కాదు.
బట్ దర్ ఇస్ నో నెగిటివ్ బికాస్ కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి పెద్దగా నెగిటివ్ ఇవ్వడు. ఆ రకంగా వీరికి కూడా వృషభ రాశి వారికి అనుకుంటుంది. బట్ ఏదేమైనా ఒక 5 మాసాలు మాత్రం గంభీరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రైతులకి 2 పంటలు బాగానే ఉన్నాయి ఈసారి వీళ్ళకి. మొదటి పంటనేమో రాగులు, సజ్జలు, శనగలు, చెనక్కాయలు అంటే పల్లీలు, తర్వాత మనకి గులాబీలు, చామంతి పూలు, బంతి పూలు బాగా పండుతాయి. క్యాలిఫ్లవర్ బాగా పండుతుంది. రెండో పంటలు మనకి పొద్దుతిరుగుడు పువ్వులు, నల్ల నువ్వులు, మినుములు, తైదలు, యవలు అని పండుతాయి. ఈ ధాన్య పంట బాగా పండుతుంది. కాబట్టి 2 పంటలు కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. రైతులు మాత్రం క్షేమంగా సుభిక్షంగా ఉండగలిగే అవకాశాలు. టొమాటో బాగా రేటు బలంగా ఉంటుంది తప్పకుండా వీరికి అనుకుంటుంది. ఈ అందరూ కూడా భయపడినట్టుగా క్రూడాయిలు, బంగారం గురించి కంగారు పడక్కర్లేదు. మీలాంటి ఆడవాళ్ళు తప్పకుండా మళ్ళీ మీరు బంగారం కొనగలిగే స్థాయి ఉంటుంది. కాకపోతే 182 వరకు వెళ్ళిపోతుంది. ఒక తులం బంగారం 182 వరకు వెళ్తుంది ఖచ్చితంగా. బట్ అయినా మళ్ళీ దానికి ధరలు తగ్గుబాటుగా మనకి 120, 130 మధ్యలో ఉండగలిగే అవకాశం. బట్ అలా అని చెప్పేసి 70లోకి, లక్షలోకి వస్తేనే ఎవరైనా జ్యోతిష్కులు చెప్పితే అది నమ్మకండి, మీకు అది సెట్ అవ్వదు. 130, 140లోనే తప్పకుండా ఆయన అక్కడే ఉంటాడు. బంగారం కాబట్టి మీకు ఆ విషయంలో కంగారు లేదు. ఆ విషయం గమనించుకోండి. బట్ ఏదేమైనా ఈ సంవత్సరం వీరికి ధనయోగం, గౌరవము, ఆనందకరమైన సిచ్యువేషన్స్ బాగా ఉన్నాయి. విద్యార్థికి టాప్ ర్యాంక్లో ఉంటారు. తప్పకుండా బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, విద్యా లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలత ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. బట్ జూన్ టు అక్టోబర్ ఎండ్ వరకు మాత్రం క్రూషియల్ టైంగా గుర్తుపెట్టుకొని తప్పకుండా వీరు హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీదేవిని ఎక్కువ ప్రార్థన చేయడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం చేస్తే వీరికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తప్పకుండా గణపతిని కూడా రోజు ప్రార్థన చేయడం, భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది? ఒకటే విషయం, వాహనంతో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న ఆటంకాలన్నీ కూడా జూన్ టు అక్టోబర్ వరకు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ సమయంలో బీ కేర్ఫుల్గా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఆ సమయంలో మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, దత్తుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది. గృహయోగం, వాహనయోగం వీరికి తప్పకుండా ఈ స్టార్టింగ్ లోనే ఇల్లు కొనేస్తారు వీళ్ళు. తప్పకుండా రేపు ఏప్రిల్ టు జూన్ మధ్యలోనే వీళ్ళకి గృహయోగం ఉంటుంది. తప్పకుండా కొనేస్తారు. లేదనుకుంటే నవంబర్, డిసెంబర్ మధ్యలో గృహయోగం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది. 2 గృహాలు కూడా కొనొచ్చు. అంటే ఒకటి విల్లా, ఒకటి స్థలం కూడా కొనే అవకాశం. అంటే ఆర్థికంగా బలంగా ఉంటుంది వీళ్ళకి. ఆర్థికంగా బలంగా ఉంటుంది, గౌరవం ఉంది కాబట్టి లోన్ ఈజీగా దొరుకుతుంది. అంటే వాళ్ళకి క్రెడిట్స్ బాగా ఉంటాయి. క్రెడిట్స్ అంటే ఏమిటి? వ్యక్తిగతమైన క్రెడిట్స్ అంటే గొప్పతనం బాగా ఉంటుంది. సిబిల్ స్కోర్, ఆఫ్ కోర్స్ మీరు అన్నటువంటి బ్యాంకు భాషలో సిబిల్ స్కోర్ బాగా ఉంటుంది కాబట్టి ఒక విల్లాకి, ఒక ప్లాట్కి, రెండింటికి వీరు డబ్బులు పెట్టి కొనగలిగేటువంటి స్థైర్యం. విదేశానం, విదేశాల విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో గ్రీన్ కార్డు పొందుకునే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా వీరు ఇల్లు కొనే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? తప్పకుండా, ఇందాకనే కదా విదేశీయానం అంటే అదే కదా, తప్పకుండా విదేశీయానం చేయవచ్చు. కాబట్టి జూన్ లోపలే ప్లాన్ చేయండి. లేదంటే మీరు డిసెంబర్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. అంటే నవంబర్, డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటే జనవరిలో మీరు ఏదో ఆర్టిన్ అది అంటారు కదా, ఆర్టిన్ అంటారు, ఏదో స్ప్రింగ్ ఆర్టిన్ చెప్తున్నారు కదా, వర్షాకాలం, చలికాలం ఉన్నట్టు భాషలో. కాబట్టి ఆ సమయంలో జనవరిలో మీరు కళాశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి నవంబర్, డిసెంబర్లో ప్రయాణం చేయొచ్చు. మీకు అనుకూలం ఉంటుంది. లేదా ఇప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అంటే ఇప్పుడైతే మీకు క్లాసులు స్టార్ట్ అయిపోతాయి ఆల్రెడీ. కాబట్టి మీకు నెక్స్ట్ ఆగస్ట్లో ఉంటాయి. ఆగస్ట్లో కరెక్ట్గా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి యూ కెన్ ప్లాన్ మీరు డిసెంబర్లో పెట్టుకుంటే సరిపోతుంది. మరి వృషభ రాశి వారు ఎవరైతే వ్యక్తిగతంగా ఏదేమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే వృషభ రాశి వారికి ఏ బిజినెస్ లో బాగుంటుందండి? ఒకటి, ఈ సంవత్సరంలో టెక్స్టైల్ బిజినెస్ చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. చేనేత సంబంధించిన టెక్స్టైల్ బిజినెస్ లో బాగా ఉంటుంది. రెండోది పాడి పరిశ్రమ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పాడి పరిశ్రమ బాగా ఉంటుంది. టెక్నికల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అందరూ భయపడేది యుద్ధం జరుగుతోంది, ఎక్కడున్నాయి ప్రాజెక్ట్ అంటే యుద్ధం వల్ల బోల్డ్ ప్రాజెక్టులు వస్తాయి. అది విషయం గుర్తుపెట్టుకోండి. యుద్ధం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి నష్టం వచ్చినా తదుపరి మీకు వచ్చే ప్రాజెక్టులు బోలెడు ఉంటాయి. ఎందుకంటే నష్టాలు చాలా వచ్చాయి కదా, కాబట్టి బోలెడు ప్రాజెక్టులు లైన్గా ఉంటాయి. మనకి ఒక 6 నెలలు వెయిట్ చేయండి. వృషభ రాశి వల్ల ఐటీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. కొత్తగా ఐటీ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం. బట్ దాంట్లో కూడా రోబోటిక్స్ అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మీకు ఎక్కువగా ఇంపాక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. ఆ వ్యాపారాలు సూటబుల్ గా ఉంటాయి. గురుగారు, ఇప్పటివరకు అన్ని రంగాల వారిని గురించి చెప్పారు కాబట్టి వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా? ఒకటి నెగిటివ్ టైమే చెప్తాను నేను. కాబట్టి ప్రథమార్థం అంటే దాంట్లో ఆగస్టు వచ్చేసింది, ప్రథమార్థంలో ఆగస్టు వచ్చేసింది కాబట్టి ప్రథమార్థం చెప్పలేము. అప్పుడు ఏం చేయాలి మనం? ఆటోమేటిక్గా జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు బాగాలేదు కాబట్టి ఆ టైం చూసుకొని మిగతా టైంలో మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.